ఏనుగులను చాలా దగ్గరగా చూసి వాటికి మన చేతులతోనే ఆహారం పెట్టే అవకాశం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఈరోజు మేము మహారాష్ట్రలోని అద్భుతమైన హత్తి క్యాంప్కు తీసుకెళ్తున్నాం. మా జర్నీ హైదరాబాద్లో ప్రారంభమైంది. వరంగల్లో మా ఫ్రెండ్స్ను పిక్ చేసుకుని మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హత్తి క్యాంప్ వైపు బయలుదేరాం. వరంగల్ నుంచి హత్తి క్యాంప్ వరకు సుమారు 190 కిలోమీటర్ల ప్రయాణం. ఈ రూట్లో ముందుగా కాళేశ్వరం వస్తుంది. ఆలయాన్ని దర్శించుకుని గోదావరి నది అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే తెలంగాణ ముగిసి మహారాష్ట్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తాం. అక్కడ నుంచి క్యాంపుకు ఇంకా సుమారు 70 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. దారిలో మంచి హోటల్స్ ఉండవు. కేవలం బేసిక్ స్నాక్స్, వాటర్ మాత్రమే దొరుకుతాయి. అందుకే మీ ఫుడ్ను ఇంటి నుంచే తీసుకురావడం మంచిది. ఈ రూట్లో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బైక్ లేదా కార్లో రావడం బెస్ట్. చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం నిజంగా ఒక చిన్న స్వర్గంలా అనిపిస్తుంది. హత్తి క్యాంప్లోకి ప్రవేశించడానికి ఎంట్రీ టికెట్ ఉండదు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ఏనుగులు అడవి నుంచి వస్తాయి. 3 గంటల వరకు ఇక్కడే ఉండి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఏనుగులను చాలా దగ్గరగా చూడొచ్చు. సిబ్బంది సూచనలు పాటిస్తూ వాటిని ప్రేమగా టచ్ చేయవచ్చు. అనుమతి ఉంటే అరటిపండ్లు తినిపించవచ్చు. మేం కూడా వాటికి బనానాలు తినిపించి ఎన్నో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. ప్రకృతి మధ్యలో ఏనుగులతో గడిపిన ఈ కొన్ని గంటలు మా ట్రిప్లో అత్యంత అందమైన క్షణాలుగా మిగిలిపోయాయి. మీరు కూడా ఒక యూనిక్ 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ హత్తి క్యాంపును తప్పకుండా మీ లిస్ట్లో చేర్చుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త జర్నీలో కలుద్దాం.